యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల పరిధిలోని నర్సయ్యగూడెం గ్రామానికి చెందిన కీర్తిశేషులు తుమ్మల నర్సయ్య నిస్వార్థ సేవా తత్పరుడని జీవితాంతం ప్రజాసేవకే అంకితం చేసిన గొప్ప వ్యక్తి అని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. అరూరు గ్రామంలో ఒలిగొండ మాజీ ఎంపీపీ, అరూరు మాజీ సర్పంచ్ తుమ్మల నర్సయ్య విగ్రహాలను ఆవిష్కరించి అనంతరం బండారు నరసింహారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సంతాప సభలో వారు ప్రసంగించారు. సభానంతరం కసరబోయిన మణినందన్ యాదవ్ గీసిన శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి కీర్తిశేషులు తుమ్మల నర్సయ్య చిత్రపటాలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఒలిగొండ మాజీ ఎంపీపీ నూతి రమేష్ రాజ్, వైస్ ఎంపీపీ బాతరాజు ఉమా బాలనరసింహ, ఇందూరు విద్యాసంస్థల చైర్మన్ రేపక్క ప్రతిభ రెడ్డి, కాంగ్రెస్ మండల పట్టణ అధ్యక్షులు పాషం సతిరెడ్డి, కంకాల్ కిష్టయ్య, మాజీ ఎంపీపీ చిట్టెడ్డి జనార్దన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సిఎన్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ ఒలిగొండ మండల అధ్యక్షులు తుమ్మల వెంకరెడ్డి, గరిస రవి, బత్తిన్ సహదేవ్, తుమ్మల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ పసల జ్యోతి విజయానంద్, కసరబోయిన లింగయ్య, బద్దం సంజీవరెడ్డి, రేఖల ప్రభాకర్, కాసుల వెంకన్న, కొండూరు సాయి, ఎమ్మె లింగస్వామి, మైసెల ప్రవీణ్, బండి రవి, ఉండాడి నరసింహ మరియు గ్రామ ప్రజలు, తుమ్మల నర్సయ్య అభిమానులు తదితరులు పాల్గొన్నారు. जय नरसैया जोहार तुम्मल नरसैया जोहार तुम्मल नरसैया जोहार तुम्मल नरसैया जोहार तुम्मल భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి కార్యక్రమానికి వచ్చేసినందుకు మా తుమ్మల నర్సయ్య సేవా సమితి వారి నుండి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు మా తుమ్మల నర్సయ్య సేవా సమితి వారి నుండి ప్రత్యేక ధన్యవాదాలు. మన ప్రియతమ నేత మన భువనగిరి శాసనసభ్యులు సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. పాల్గొని చాలా ఘనంగా
కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఇప్పుడు తుమ్మల నరసయ్య గారు, నేను రెండే నిమిషాలు. తుమ్మల నరసయ్య గారి జీవితం రాజకీయంగా మచ్చలేని జీవితం గడిపిన వ్యక్తి తుమ్మల నరసయ్య గారు. స్వార్థం ఎలాంటి లేకుండా ఇవాళ రాజకీయాలకు వస్తున్నామంటే ఆ ఎంపీటీసో సర్పంచో కాగానే ఎన్ని కోట్ల అవుతామా, ఎన్ని కోట్ల సంపాదిస్తామా అనేది తప్ప సేవ లేదు అని ఆనాడు తుమ్మల నరసయ్య గారు మొత్తం భూములు అమ్ముకొని కూడా ప్రజలకు పని చేసేది. ఆస్తులు పోయినా కూడా ఎవరికి ఏం పని పడుతుంది, ఏ పని వచ్చినా ₹1 జేబులకెళ్ళి ఖర్చు పెట్టకపోయేది. హోటల్ కాడికి పోయినా కానీ, ఏడికి పోయినా కానీ కారు తగ్గితే ఆయన డీజిల్ ఆయనదే, పని ఆయనదే, భోజనాలు ఆయనే అనేవి. అట్లయితేనే రమ్మని చెప్పి కార్యకర్తకు నువ్వు వస్తావు. అట్లా కాకుండా అటువంటి వ్యక్తి లేకపోవడం మన అందరికీ కూడా బాధ కలిగించేటువంటి విషయం. మరి తుమ్మల నరసయ్య గారి జీవితం మనం ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఈ తరం ఉన్నది. కాబట్టి ఇప్పుడు సమయం లేదు. అందుకనే తుమ్మల నరసయ్య గారి ఆశయం నెరవేర్చడం మనం ఇంత ఆర్భాటంగా అవుతుందని చెప్పి మేము కూడా అనుకోలేదు. కానీ వారి యొక్క పేరు చెప్పగానే దాతలు కూడా చాలామంది ముందుకు వచ్చి సహాయం చేశారు. వారి సహాయం చేసే దాతలందరికీ కూడా మేము మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు గారి విగ్రహ ఆవిష్కరణకు చేసిన ముఖ్య అతిథి గౌరవనీయులు అనిల్ కుమార్ రెడ్డి గారు, మాజీ ఎంపీపీ రమేష్ గారు, మాజీ ఎంపీపీ చిట్టెడు జనార్దన్ రెడ్డి గారు, మిత్రుడు రాజకీయంగా ఉలిగొండ మండలం అంటే రమేష్ రెడ్డి, తుమ్మల నరసయ్య అని ఎవరైనా పబ్లిక్లో అందరూ కూడా అనుకునేవాళ్ళు. ఆ రోజు బునాది గారి కాలువ అని ప్రతి ఒక్కరి రోజు అంటారు. పెద్దలు దివంగత నేత రమేష్ రెడ్డి గారు 2001లో ఒక బునాది గారి కాలువ కార్యక్రమం పెట్టి మా ప్రస్తుత ఎమ్మెల్యే గారు రాజశేఖర రెడ్డి గారికి దగ్గరికి తీసుకుపోవడం జరిగింది. అప్పుడే ఆ కాలువను శాంక్షన్ చేయించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆయన లేనగా కూడా నాకు ఎన్నోసార్లు హైదరాబాద్లో షేర్ చేసుకున్న వాడి విషయాలు. కానీ ఈ సంతాప సభలో పాల్గొనడం నిజంగా చాలా బాధాకరం. కానీ ఆయన సావు అనేది నిజంగా ఫాలోవర్స్కు గెట్ టుగెదర్ పెట్టి ఆ రోజే సాయంత్రం నుంచి గెట్ టుగెదర్ పెట్టి తిరుపతికి పోతున్న ప్రభుత్వం చెప్పి తిరుపతి పోయి తిరుపతిలో పరమానించడం నిజంగా పవిత్ర స్థానంలో జరగడం. ఆయన నిజంగా స్వర్గానికి పోయి ఉంటాడు. ఇక్కడ అన్నీ ఇక చాలా బాధాకరం. అదేవిధంగా ఈ కమిటీ వాళ్ళు ఇంత మంచి ఆర్గనైజ్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అమర్రే 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 కౌస విగ్రహానికి ఆవిష్కరణకి వచ్చిన ముఖ్య అతిథులు మా శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి, పెద్దలందరికీ, గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు. మరి నేనైతే పెద్ద మనిషి పడి దాదాపు 30 సంవత్సరాలు నరాలుగా కాంగ్రెస్ పార్టీ తుమ్మల నరసయ్య అట్లా పనిచేసినాం. పెద్దలు ఎంతో చేసి ఎంతో పుణ్యాలు చేసారు. సరే టైం లేదు కాబట్టి నన్ను సేవా సమితి తుమ్మల నరసయ్య గారు సేవా సమితి అధ్యక్షుడు ఎన్నుకున్నందుకు నాకు చాలా సంతోషం. నేను కూడా తుమ్మల నరసయ్య గారు పెద్ద మనిషి ఎట్లా చేసిండో ఆ విధంగానే నీతికి నిజాయితీకి ఏ విధంగా చేసినా ఆ విధంగా ఉన్న సమస్యలన్నీ అరూరు గ్రామంలో ఎన్నెన్ని సమస్యలన్నీ మేము అందరు తీసుకొచ్చి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి మేము ఒకసారి వివరించుకుంటాం. సార్ ఇంకో విషయం ఏంటంటే ప్రజలారా, పెద్ద మనిషి ఒక మంచి పని చేసిపోయిండు. చాలా ఉన్నాయి కానీ చెప్తాను టైం లేదు. కెనరా బ్యాంకు, అర్రూరు కెనరా బ్యాంకు తీసుకొచ్చింది మాత్రం పెద్దలు తుమ్మల నరసయ్య గారే. అయితే మరి నిస్వార్థ సేవాపరుడు, నిరంతరం ప్రజల కోసం పట్టపించే నాయకుడు, బడుగు బలహీన వర్గాల కోసం, అట్టడుగునున్న పేద ప్రజల కోసం తన జీవితం మొత్తం ప్రజాసేవకి అంకితం చేసిన మహోన్నత నాయకుడు, కీర్తిశేషులు తుమ్మల నరసయ్య గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్న గారికి, మరియు వేదికను అలంకరించిన అందరికీ, గ్రామ పెద్దలకు మరియు వారి కుటుంబ సభ్యులకు మరి నిజంగా ఇది బాధాకరం. మరి ఈ రకంగా ఇంత తొందరగా చేసుకుంటామని కలలో కూడా ఊహించలేదు. నిజంగా నాకు తుమ్మల నరసయ్య గారితో మంచి అనుబంధం ఉండే, చనిపోయే 2 రోజుల ముందు నాకు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. చిన్న ఎక్కడున్నావు అంటే నాకు ఒక పని విషయంలో మాట్లాడిండు. నిజంగా అదే గుర్తుకొస్తుంది. ఎప్పుడు
మాట్లాడిన తుమ్మల నరసయ్య గారి పేరు తీసినా కానీ ఆ రోజు మాట్లాడిన మాటలే నాకు ఇప్పటికి కూడా గుర్తుకొస్తాయి. నిజంగా ఇది బాధాకరం. స్థాప సభకు చేసినటువంటి తుమ్మల నరసయ్య గారి అభిమానులు, పార్టీ కార్యకర్తలు మరియు కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య అతిథిగా గౌరవనీయులు శ్రీ మన భువనగిరి ఎమ్మెల్యే గారు శ్రీ తుమ్మల అనిల్ కుమార్ రెడ్డి గారు, మరియు వేదిక మీద పెద్దలందరికీ, కుటుంబ సభ్యులందరికీ కూడా, ఇక్కడ వచ్చిన అందరికీ కూడా, పత్రికా మిత్రులు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. ఫస్ట్ తుమ్మల నరసయ్య గారు అంటే రావణపేట నియోజకవర్గం, రావణపేటతో పాటు ఉల్లిగొండ, ఆత్మకూరు, ముత్కూరు, గుండాల 5 మండలాలలో తెలియని వ్యక్తి లేరు. ఇప్పుడు ఆత్మకూరు మండలాధ్యక్షుడు లక్ష్మణ్ వచ్చాడు, ఎంపీడీసీ రామనారాయణ వచ్చాడు, చాలా మంది వచ్చారు. సరే, మా చిన్న మిస్టేక్ ఏంటంటే ఈ 5 మండలాలకు కూడా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలా మంది, వేలాది మంది అభిమానులు ఉన్నారు ఆయనకు, వాళ్ళందరూ కూడా వచ్చేది. సార్ నేను ఎక్కువ ఏం మాట్లాడా, నరసయ్య గారు ఏంటంటే ఒక కొవ్వొత్తి లాంటి వాడు, తను కరిగిపోయి ఇతరులకు వెలుగునిచ్చాడు. ఆ వెలుగుతోనే ఇక్కడ ఈ మండలమే కాదు 5 మండలాల్లో కూడా ఆయన పేరుంది, జిల్లా మొత్తం పేరుంది. ఇప్పుడు అరూరు అన్న, ఒలిగొండ మండలం అన్న, తుమ్మలని పేరు వస్తుంది సార్. ఈ తుమ్మలని పేరు శాశ్వతంగా ఉండాలంటే అది ఎమ్మెల్యే గారి చేతుల మీద ఉంది. ఈ సంవత్సరానికి ఒకసారి వర్ధంతి చేయాలని కూడా తుమ్మల సీనన్నకు ఒక రాజకీయ భవిష్యత్తు ఇస్తే తప్పకుండా ఈ విధంగా చేస్తాడు, ముందుకు పోతాడు. ఎందుకంటే తుమ్మల సీనన్న కూడా 2 బిడ్డలు ఉన్నారు కనుక ఇది దృష్టిలో పెట్టుకొని మన ఎమ్మెల్యే గారిని ప్రత్యేకంగా కుటుంబ సభ్యుల తరఫున వారు అడగలేకపోవచ్చు, నేను మాత్రం అడుగుతున్నా. వివిధ గ్రామాల నుంచి వచ్చిన మిత్రులకు, అరూరు గ్రామ సోదరి సోదరులకు, పత్రికా విలేకరులకు అందరూ కూడా అభినందనలు. ఈరోజు నరసయ్య గారి విగ్రహావిష్కరణ కొరకు మరి దాదాపు ఒక 6 నెలలు, 8 నెలలు, 10 నెలల నుంచి కూడా మేము ప్రయత్నం చేసాం. కొన్ని దాతలు కూడా పాపం డబ్బులు ఇచ్చారు. విగ్రహాన్ని కూడా ఎప్పుడో విగ్రహావిష్కరణ చేసేది కూడా నేను జనగా అనిపిస్తే ఎన్నిసార్లు పోయినా అది కరెక్ట్ సెట్ కాలేదు. ఎన్నిసార్లు చూసినా కేసు వస్తలేదు. ఇక లాభం లేదని డబ్బులు వాపసు తీసుకుని మనం హైదరాబాద్ ఇచ్చాం. హైదరాబాద్లో మాత్రం 99% కొద్దిగా ఫేస్ కరెక్ట్గా వచ్చింది. కాబట్టి ఈ విగ్రహావిష్కరణ ఇప్పుడు లేటు కావడం కారణం అదే. దాదాపు 31 సంవత్సరికం. ఇక నరసయ్య గారి గురించి నేను చెప్పాలంటే మేము ఎప్పుడూ రాజకీయ ప్రత్యర్థులమే ఉంటుంది. ఇది నా అరువులందరూ తెలుసు, మండల ప్రజలందరికీ తెలుసు. రాజకీయంగా నేను ఆయన కలిసింది ఎన్నడూ కూడా లేదు. ఎప్పుడు కూడా రాజకీయ పోరాటమే. నరసయ్య గారి కంస విగ్రహ ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు, స్థానిక శాసనసభ్యులు కుంభ అనిల్ కుమార్ రెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి వారి సత్యమణి పద్మావతి గారికి, అలాగే మాజీ ఎంపీపీ అరూరు గ్రామస్తులు చిట్టర్ జనార్దన్ రెడ్డి గారికి, విద్యావేత్త ప్రదీప్ రెడ్డి గారికి, అలాగే బీజేపీ నాయకులు సిఎన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మన మండల నాయకులందరికీ, వారి బంధుమిత్రులకు, ఇక్కడికి వచ్చిన తుమ్మల నరసయ్య గారి సేవా సమితి అభిమానులకు కానీ, కుటుంబ సభ్యులకు కానీ ప్రగాఢ తుమ్మల నరసయ్య గారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు తుమ్మల నరసయ్య గారి విగ్రహ ప్రతిష్ట అక్కడ నరసాయగూడెంలో, ఇక్కడ అరూరు గ్రామంలో గొప్పగా జరుపుతున్నాం. మరి సరే, ఇది ఇంకా కొంచెం ఆర్గనైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండేనేమో, కానీ మాకు ఒక బడ్జెట్ సెషన్ నడుస్తుండే అసెంబ్లీలో. బడ్జెట్ సెషన్ ఉంది కాబట్టి ఇది నిన్న కూడా రాత్రి అయింది. గత 10 రోజులకెళ్ళి బడ్జెట్ సెషన్ నడుస్తున్నాయి. మళ్ళీ రేపటికెళ్ళి బడ్జెటే ఉంది. ఈరోజు కొన్ని వాటర్ ప్లాంట్స్ ఇనాగ్రేషన్ చేస్తూ, ఎందుకంటే ఆ వాటర్ ప్లాంట్లు అయితేనే కొత్తవి మళ్ళీ మనకు అలాట్మెంట్ కూడా జరుగుతుంది. సో అక్కడ దాని మీద కూడా కొంత టైం ఇచ్చినాం. మరి ఇక్కడికి రావడం, మరి ఇంత పొద్దుపోయినా కూడా అందరూ భోజనాలు చేయకుండా కూడా అందరూ కూడా ఉన్నారు. చాలామంది ముఖ్యులు, ఒలిగొండ మండలానికి సంబంధించిన గ్రామాలకు వెళ్ళి ముఖ్యులు అందరూ కూడా చాలామంది తరలి వచ్చారు. సరే, మా గరసరి చెప్పినట్టు తుమ్మల నరసయ్య అంటే ఓ మండల స్థాయి నాయకుడు కూడా కాదు. ఆయన ఒక నియోజకవర్గ స్థాయి, ఒక నల్గొండ జిల్లాలో ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యక్తి, ఒక ప్రముఖుడు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక ప్రముఖుడు. జానారెడ్డి గారు తుమ్మల నరసయ్య గారిని గుర్తుపడతాడు. ఫోన్ చేయగానే ఫోన్ ఎత్తుతాడు. ఆయనకు సంబంధించిన ఏదైనా పనులు ఉంటే చేసి పెడతాడు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ అందరు కూడా, అంటే ప్రతి పెద్ద నాయకులు, రాష్ట్ర నాయకులే గుర్తుపెట్టుకొని ఆయనకు పనులు చేసేటువంటి వ్యవహారం ఉండే తుమ్మల నరసయ్య గారికి. మరి అట్లా అందరూ గుర్తించేటువంటి తుమ్మల నరసయ్య గారు ప్రముఖుడు. మరి ఆయనకు ఈరోజు ఈ కార్యక్రమంలో మన ఆత్మకూరు కానీ, ఇక్కడ గుండాల కానీ వీళ్ళందరినీ కూడా పిలిస్తే చుట్టుముట్టు మనం మాజీ పాత రామన్నపేట మండలాలకు వెళ్ళి అందరిని పిలిచింటే చాలామంది కూడా వస్తారు.
మన దగ్గర కూడా బహుశా ఈ అందరికీ ఇంకా చెప్పలేదు. మేము జర ముందు కూర్చొని జర ఆర్గనైజ్ చేస్తే ఇంకా చాలా మంది వస్తురేమో, కానీ సరే మీరు కార్యక్రమం చేస్తున్నారు, మేము ఇట్లా వచ్చి బిజీగా ఉన్నాం కాబట్టి వెళ్తా ఉన్నాం. సరే ఏదేమైనప్పటికీ ఆయన అభిమానులు అందరూ కూడా వచ్చారు, ఇది చాలా సంతోషం. మరి ఒక గొప్ప నాయకుడు, మరి అంటే ప్రజలు, ఆయన ఊరు, ఆయన ఈ ప్రాంతము, చుట్టుముట్టు గ్రామాలు, ఒలిగొండ మండలం కానీ అందరి మీద ప్రేమ ఉండి అందరి కోసం పనిచేసినటువంటి వ్యక్తి తుమ్మల నరసయ్య గారు. అంటే ఒక సేవ అనే భావన తప్పితే ఇంకోటి లేదు. ఒక భూస్వామి కుటుంబంలో పుట్టి 100 ఎకరాల భూమి ఉండి, ఇంతకుముందు చెప్పినట్టు 100 ఎకరాల భూమి నుండి ఆఖరికి ఆయన రాజకీయంలో ఆయన సాధించింది ఏంటంటే, ఆఖరికి చూస్తే ఆడ అంటే ఎప్పుడు ప్రజలు, జనము, సేవ అదే తప్పితే పదవి ఉన్నా లేకున్నా ప్రజాసేవలో ఉంటూ తనకున్న 100 ఎకరాలు కూడా పడగొట్టుకొని మరి ఈరోజు బహుశా మరి కుటుంబానికి 20 ఎకరాలు 30 ఎకరాలు ఉండవచ్చు, అంతేనా? 15 అవుదా? 15 ఎకరాలు మిగిల్చారు. సరే, కాకపోతే మంచి పేరు మాత్రం మిగిల్చారు. మరి ఈరోజు సమాజంలో ఎవరు కష్టపడితే వాళ్ళే పైకి వస్తారు. అందరు కూడా కుటుంబం, వాళ్ళ మనవాళ్ళు, కొడుకులు, మనవరాలు కష్టపడితే ఎంత సమయం పట్టదు. ఒక జనరేషన్లో మళ్ళీ ఒక జనరేషన్ గ్యాప్లో మీరు మళ్ళా ఉన్నత స్థాయికి అందరూ కూడా ఎదగలుగుతారు. పెద్ద ఆస్తులే కాదు, పేరు ముఖ్యం, మంచి పేరు ముఖ్యం. మరి అట్లాంటి మంచి పేరు తెచ్చుకున్నటువంటి తుమ్మల నరసయ్య గారు మరి వాళ్ళు సార్థక జన్ములు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. మరి చాలా ఒకటి మాకు బాధ ఉన్నది ఏంటంటే, తుమ్మల నరసయ్య గారు మా కుటుంబం, కుమ్మం రమణారెడ్డి గారు రాజకీయం, మరి మా చిన్నాయనకు శిష్యునిగా ఉన్నటువంటి తుమ్మల నరసయ్య గారు, మిత్రుడు శిష్యునిగా ఉన్నటువంటి తుమ్మల నరసయ్య గారు రాజకీయంలోకి వచ్చినాక అందరినీ కలుసుకుంటూ పోతూ అందరితోటి అభిమానంగా ఉండి, మరి ఒక తుమ్మల నరసయ్య అంటే మాత్రం మా కుటుంబ సభ్యునిగా, లేకపోతే ఆయన కుటుంబ సభ్యునిగా మేము అనుకున్నాం. అలా ఏ మాత్రం కూడా సందేహం లేదు. 100% రాజకీయాల్లో ఒక వ్యక్తిని నమ్మాలంటే అంటే ఇంతో అంతో రాజకీయం అంటే ఇంతో చతురత, ఓ ఆలోచన సరళి ఇవన్నీ కూడా ఉంటాయి. సో కొంత జాగ్రత్త వహిస్తారు ఒక మనిషిని పూర్తిగా నమ్మేవారు. నమ్మినాక నడుస్తూ ఉంటుంది. సరే, ఈయనను మొదటి రోజుకు వెళ్ళే పూర్తి స్థాయిలో నమ్మినాం. ఆయన ఒక విధంగా కలిసి పనిచేసినాం, రాజకీయంగా అనేక కార్యక్రమాలు కలిసి చేసినాం. అట్లాంటి నమ్మకం మా మధ్యలో ఉండే. అట్లాంటి తుమ్మల నరసయ్య గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రభుత్వానికి వచ్చినాక, నేను ఎమ్మెల్యే గెలిచినాక ఆయన లేడంటే నిజంగా చాలా బాధగా ఉంది. ఈరోజు ఆయన ఉంటే చాలా సంతోషించేవాడు. అంటే మా ఎమ్మెల్యే, మా భువనగిరికి ఎమ్మెల్యే వచ్చాడు, అది మా అనిల్ గెలిచాడు, మా అనిల్ ఎమ్మెల్యే అయినా నిజంగా ఆయన చాలా సంతోషం ఉంటుండే. ఆయన ఉంటే మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంటుంది. నరసయ్య గారి విగ్రహానికి ఒక ఫోటో తీసుకొచ్చిండు లింగయ్య గారి కుమారుడు. ఆర్ట్ ఎమ్మెల్యే పనిచేసిన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాం.